హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు ఎవరి న్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన తెలంగాణలో ఎక్కడ చూసినా ఒక చర్చ జరుగుతూ ఉంది. మన టీజీఎల్ పిఆర్బి సంబంధించి అదే ఇంతకుముందు టీఎస్ఎల్ పిఆర్బి బోర్డు ఉంటుండే, దాన్ని టీఎస్ఎల్ పిఆర్బి బోర్డు చేశారన్నమాట. అయితే కొత్త పోలీస్ నోటిఫికేషన్ 2025 మార్చిలోన, అలాగే జియో నెంబర్ 46 వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా నేను ఈ వీడియోలో క్లియర్ కట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే అభ్యర్థులారా వినండి. ఇక్కడ మనకి కొత్త పోలీస్ నోటిఫికేషన్ 2025 మార్చిలోన అని చెప్పేసి కూడా మనం దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా జూన్లో కొత్త నోటిఫికేషన్ రాబోతుంది, నవంబర్లో రాబోతుంది, డిసెంబర్లో రాబోతుంది అని కూడా కొంత యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి అయితే నా అంచనా ప్రకారం అయితే వస్తే ఈ సంవత్సరం డిసెంబర్లోనా లేకుంటే మార్చిలోనా, అంతే. మళ్ళీ జూన్లో జూలైలో అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా పోలీస్ నోటిఫికేషన్. ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ వల్ల చాలా మంది ఇంకా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఎగ్జామ్స్ దగ్గర అయినాయి, ఒత్తిడి. అందులోనూ ఇప్పుడు ట్రైన్లో ఉన్న అభ్యర్థులు కూడా వాళ్ళు బయటకు వస్తేనే మళ్ళీ తర్వాత ఎగ్జామ్ పెట్టి వీళ్ళని ట్రైనింగ్ పంపడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి పోలీస్ నోటిఫికేషన్ అయితే ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే ఉండదు. వస్తే ఈ సంవత్సరం 2024 డిసెంబర్లోనా లేకపోతే 2025 మార్చిలోనా అది క్లియర్ కట్గా అంతే. కానీ జూన్లో అయితే వచ్చే అవకాశం లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జూన్లో కానీ జూలైలో కానీ వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే మనకు 2022లో కూడా మీకు ఐడియా ఉంటుంది. ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చిండు, మనకి ఆగస్టులో ఫిలిమ్స్ పెట్టిండు, డిసెంబర్ ఆ టైంలో మళ్ళీ మనకి ఈవెంట్స్ పెట్టిండు. ఎందుకంటే మీరు అభ్యర్థులారా మీరు ఒకసారి గమనించండి, మనకి ఈవెంట్స్ పెట్టడానికి అనుకూలమైన టైం డిసెంబర్, జనవరి. ఎందుకంటే మిగతా టైంలో కూడా రైనింగ్ ఉంటుంది, తర్వాత మార్చి, ఏప్రిల్ ఎండ్ ఉంటుంది. కాబట్టి కొంచెం మనకి డిసెంబర్, జనవరి కొంచెం అటు చలిగా ఉండదు, ఎండాకాలం ఉంటుంది. కాబట్టి మనకి ఈవెంట్స్ పెట్టడానికి కరెక్ట్ టైం డిసెంబర్, జనవరి. కాబట్టి ఇప్పుడు జూన్లో నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ జూలై, సెప్టెంబర్ ఆ లోపు ఎగ్జామ్ పెట్టినా మళ్ళీ నవంబర్, డిసెంబర్ 2 నెలల్లో మళ్ళీ అంటే కష్టం పని, కుదరని పని. ఎందుకంటే చాలా మంది కూడా ఇంకా ట్రైనింగ్ లో ఉన్నారు. ఆ ట్రైనింగ్ అభ్యర్థులు కూడా బయటకు వచ్చిన తర్వాత ఏదైనా నోటిఫికేషన్ మనకి వచ్చే అవకాశం ఉందని కూడా క్లియర్ గా చెప్తా ఉన్నా. అండ్ అలాగే మన జియో నెంబర్ 46 వాళ్ళ పరిస్థితి ఏంటి అయితే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా చర్చ జరుగుతున్న అంశం ఈ జియో 46 అనేది. ప్రతి అభ్యర్థికి తెలుసు. పోలీస్ నోటిఫికేషన్ అప్లై చేసిన ప్రతి అభ్యర్థికి, పోలీస్ నోటిఫికేషన్ క్యాన్సిల్ సంబంధించిన ప్రతి ఒక్క అభ్యర్థి, అలాగే నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి అభ్యర్థికి కూడా తెలుసు జియో 46 గురించి. అయితే ఈ జియో 46 అనేది అవుతా లేదని చెప్పి చాలా మందిలో తెలుస్తున్న ఒక ప్రశ్న అనమాట. అయితే కొంతమంది అభ్యర్థులు కూడా వెళ్ళి కలవడం జరిగింది ప్రభుత్వ పెద్దల్ని. అయితే వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉంది. ఆ ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఒక సబ్ కమిటీ అయితే వేయడం జరిగింది ప్రభుత్వం కూడా. మరి ఆ కమిటీ రిపోర్ట్ కూడా మనకి ఎంపీ ఎలక్షన్ తర్వాత వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు క్లియర్ కట్ తెలుస్తా ఉంది. అయితే మరి 46 అనేది ఇప్పుడున్న జియో 46 వల్ల ఇప్పుడు చాలా మంది అభ్యర్థులు కూడా కొట్లాడుతూ ఉన్నారు జియో 46 కోసం. మరి ఇప్పుడు జియో 46 అనేది తొలగించి ఇప్పుడున్న అభ్యర్థులకు న్యాయం చేస్తారా, లేదంటే తర్వాత నోటిఫికేషన్ జియో 46 అనేది తొలగించి వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారా అని చెప్పేసి కూడా మనం చూద్దాం. ఎందుకంటే మీరు ఒక వారం రోజుల పాటు ఓపిక పడితే జూన్ 10 లోపు ఏదైనా మీకు క్లియర్ గా తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్లు అవి కూడా రిజల్ట్ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆ ప్రెజర్ లో ఉంటారు ప్రభుత్వం కూడా. అది అయిపోయిన తర్వాత నీట్ గా ఫీజిబుల్ కూర్చొని మళ్ళీ ఒకసారి ఒక 20 మంది 30 మంది అభ్యర్థులను పిలిపించుకొని నీట్ గా సాధ్యాసాధ్యాల మీద ఆలోచన చేసి ఇది ఈ నోటిఫికేషన్ కి రద్దు అయ్యే ఛాన్స్ ఉందా లేదా నెక్స్ట్ నోటిఫికేషన్ కి చేద్దామా అని చెప్పేసి కూడా ఆలోచన చేసే ప్రయత్నం ఉంటుంది. అయితే మరి ఇంకోటి కూడా మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, సార్ చూడండి ఇక్కడ మన కొత్త పోలీస్ నోటిఫికేషన్ కూడా ఎప్పుడు వస్తుందని కూడా చాలా మంది అప్పుడు అడుగుతా ఉన్నారు. అయితే మొన్న కూడా ఒక 8 న్యూస్ లో వచ్చింది, సుమారు 24,000 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి కూడా మనం 8 న్యూస్ లో చూసినాం, ఈనాడు న్యూస్ లో కూడా చూసినాం. ఇప్పుడు మీరు అటు చూసుకోవచ్చు, ఇక్కడ 24,000 చూసుకోవచ్చు మీరు 24,465 పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి మనకి 7 రోజులు క్లియర్ కట్గా వచ్చింది. అయితే మరి 24,000 అనేవి అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఏప్రిల్, ఇప్పుడు మనది ఏప్రిల్ కదా, సారీ మే ఆర్ జూన్ చివరిలో రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు సుమారు దాదాపు ఒక 8,000 మంది ఉన్నారు. ఇక్కడ 8,000 మంది రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో మిగతా గవర్నమెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది రిటైర్మెంట్ అయ్యారు ఉన్నారు. కాబట్టి ఆ పోస్టులు ఈ పోస్టులు అన్ని కలిపి కూడా 24,000 వరకు వేస్తారని చెప్పేసి కూడా నేను అనుకుంటా ఉన్నా.
అయితే చూడొచ్చు అభ్యర్థులారా మీరు కూడా ఇక్కడ మనకి చాలా మంది కొత్త పోలీస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి కొన్ని యూట్యూబ్లో చెప్తా ఉన్నారు. అయితే సరే చెప్పలేము ఎప్పుడు వస్తాయని చెప్పేసి మీరు కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా మంది అభ్యర్థులు 2022లో కూడా చాలా మంది కొంతమంది అభ్యర్థులు ఫిలిమ్స్లో రాంగ్ క్వశ్చన్స్ వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, లాంగ్ జంప్ వాళ్ళ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఈ జియో 46 ద్వారా మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే మెయిన్స్ లో కూడా రాంగ్ క్వశ్చన్స్ వచ్చినాయని చెప్పేసి కూడా అవి కూడా కొంచెం సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుంది. దాని వల్ల కూడా నష్టమైనప్పుడు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈసారి వచ్చే కొత్త నోటిఫికేషన్లో మాత్రం ఎటువంటి పొరపాట్లు జరగని కూడా క్లియర్ గా అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం కూడా తెలిసిపోయింది ఇన్ని పొరపాట్లు జరిగి అంత తలకాయ నొప్పి. గత ప్రభుత్వంలో కూడా మొత్తం అన్ని కేసులు కాబట్టి ఈసారి మాత్రం ఎటువంటి పొరపాట్లు జరగవు. కాదు మీరు కూడా ఇప్పటి నుంచి అయితే ప్రిపేర్ అయ్యి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రిపేర్ అయితే తప్పేం లేదు. త్వరలో గ్రూప్ 2 ఉన్నాయి, గ్రూప్ 3 ఉన్నాయి, మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తాయండి క్లియర్ కట్ గా. అది ఎప్పుడు వస్తాయని చెప్పేసి మనం కూడా చెప్పలేము. కానీ మన అంచనా ప్రకారం అయితే వస్తాయి ఈ నెల డిసెంబరా లేకపోతే వచ్చే సంవత్సరం మార్చిలో వస్తాయని చెప్పేసి కూడా మనం క్లియర్ కట్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడైతే నేను అభ్యర్థులారా మీరు కూడా ఎటువంటి అపోలకు గురి కాకుండా ఎటువంటి ఏ నమ్మకం సరే మీరే చదువుకోండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మనమైతే సిద్ధంగా ఉండాలి, రెడీగా ఉండాలని చెప్పి నేను క్లియర్ గా చెప్తా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి నిరుద్యోగి ఎంత బాధపడతా ఉన్నాడో నాకు తెలుసు. ఒక నిరుద్యోగిగా నేను కూడా పోలీస్ నోటిఫికేషన్ రాసిన అభ్యర్థిగా ఇవన్నీ నాకు తెలుసు. ఎందుకంటే ప్రతి నిరుద్యోగి ఎంత కష్టపడుతున్నా హైదరాబాద్లో నాకు తెలుసు. ఒక పూట తినకుండా ఎంత కష్టపడుతున్నా స్టడీ హాల్ చుట్టూ కూర్చుంటూ హాస్టల్లో ఉండుకుంటూ చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఈ నోటిఫికేషన్ కూడా మీరు తొందరగా ఇచ్చి నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. అలాగే ఆ గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించి కూడా కొంచెం పోస్టులు పెంచాలని కూడా నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు పోస్టులు పెంచమని చెప్పేసి చెప్పింది. అలాగే జియో 46 అభ్యర్థులు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం జియో 46 అభ్యర్థులు కూడా అధికారంలోకి వచ్చే ముందు ప్రభుత్వం కొంతమంది మంత్రులు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా జియో 46 అనేది మేము తొలగిస్తాం, రద్దు చేస్తాం, మీ అభ్యర్థులకు న్యాయం చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ మరి వాళ్ళు ఇప్పుడైతే ఏం చప్పి లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందా అని చెప్పేసి. మనం కూడా ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్ తర్వాత జియో 46 సంబంధించి అయితే మనకైతే ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది జియో 46 మీద. అలాగే కొత్త పోలీస్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా జూన్లో అయితే వచ్చే అవకాశం అయితే లేదు. బరాబర్గా నాకు తెలిసి వస్తే డిసెంబర్లో రావచ్చు, మళ్ళీ ఏప్రిల్ రావచ్చు. సరే ఎప్పుడు వచ్చినా ఏం లేదు, మంచిదే. మీరేదో చదువుకోండి హ్యాపీగా. ఇప్పటి నుంచైనా కొంచెం ప్రిపేర్ కానీ. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 1 మార్క్తో 2 మార్క్తో పోయిన వాళ్ళు, జియో 46 ద్వారా పోయిన వాళ్ళు, అలాగే రాంగ్ క్వశ్చన్ ద్వారా పోయిన వాళ్ళు మీరు ఎంత బాధపడతారో నాకు తెలుసు. కాబట్టి మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్ ఒకసారి తెలుసుకొని ఫర్దర్గా మళ్ళీ గట్టిగా ప్రిపేర్ కాండి. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఏజ్ రిలాక్సేషన్ పెంచింది, 34 సంవత్సరాలు చేసిన ఏజ్ కూడా. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి, మంచిగా చదువుకోండి నీట్గా. ఇటువంటి ఆపోలకు గురి కాకండి. ఇటువంటి కొన్ని వాట్సాప్ గ్రూపులలో, టెలిగ్రామ్ గ్రూపులలో కొన్ని అన్ని మెసేజ్లు వస్తుంటాయి. ఇవి ఏం చేస్తుంటే మన మైండ్ డిస్టర్బ్ చేస్తుంటాయి. ఇవన్నీ చదివేటానికి చదువుతుంది కాదు. అరే నోటిఫికేషన్ రాదంట, మళ్ళీ వాయిదా పడుతుందంట, మళ్ళీ క్యాన్సిల్ అయిందంట, ఇవన్నీ మనకొద్దు. నువ్వు చదివేటున్నా 1000 పో చదువు. అనవసర వాట్సాప్ గ్రూపులో కూడా ఉండి అనవసరంగా పంచాయతీ పెట్టుకునే ప్రయత్నం చేయమాకరి. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా క్రూషియల్. ఎందుకంటే తెలంగాణ నిరుద్యోగత ఎక్కువ ఉంది కాబట్టి చాలా మందికి ఏజ్ కూడా 30 దాకా ఉన్నది. కాబట్టి అభ్యర్థులారా మీరు ఒకసారి క్లియర్ కట్గా మళ్ళీ నీరుగా చదువుకునే ప్రయత్నం చేస్తారనుకోండి కోరుకుంటా ఉన్నా. అలాగే కొత్త నోటిఫికేషన్ గురించి మళ్ళీ ఏమైనా తెలిసినా, జియో 46 గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ ఖచ్చితంగా మీకు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను.